పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవ, ఈరోజు ప్రభువా సిరిల్ గారు మన యొక్క బృందంతో కలిసి తమిళనాడులో ఎస్విడి సంస్థ హైదరాబాద్ ప్రావిన్స్ నిర్ణయించిన ప్రకారంగా, మా పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా బాధ్యత స్వీకరించబోతుండగా ప్రభువా ఈ కుమారుని దీవించమని అడుగుతున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో మరొక్కసారి నింపమని అడుగుతున్నాను. ఏ విధంగా ఆ రోజు సంఘము పౌలు గారి కోసం, బర్నబా కోసం ప్రార్థించింది, మేమందరం కలిసి ఏక మనస్కులమై ప్రార్థిస్తుండగా వీరి కోసం పరలోకం తెరవబడునుగాక, పరిశుద్ధాత్మ వరములు హేరాళముగా కుమ్మరించబడునుగాక. ఏ విధంగా నెహెమియా, ఎజ్రా, యెహోషాపాతు, యెహోషువ నూతన మందిరాన్ని, నగరాన్ని, యెరూషలేము నగరాన్ని కట్టడానికి దైవికమైన కృప ఇవ్వబడిందో ప్రభువా, అక్కడ నూతనంగా నిర్మితమవుతున్న ఆ యొక్క రిట్రీట్ సెంటర్ని ప్రభువా పరిపూర్ణం చేసి నడిపించడానికి కావలసిన దైవ శక్తి, బలము ఫాదర్ గారికి ఇవ్వబడునుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ విధంగా ఈ మందిరాన్ని వృద్ధి చేశావో, అనేక మంది ప్రజలకు దీవెనగా మార్చావో ప్రభువా, అలాగే వాళ్ళు నడిపించబోతున్న ప్రభువా ఆ యొక్క మందిరము, ఆ యొక్క రిట్రీట్ సెంటర్, వడకం కేంద్రము ప్రభువా అంచెలంచెలుగా అది ఎదుగునట్లుగా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క మందిరం మీద, ఆ యొక్క రిట్రీట్ సెంటర్ మీద ప్రభువా నీ యొక్క సన్నిధి మేఘస్తంభమై, అగ్నిస్తంభమై దిగివచ్చునుగాక. ఇక్కడి నుంచి వెళ్తున్న ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండునుగాక. ఆనాడు మోషేతో పలికినట్టుగా నిర్గమకాండము 33, 14, 15 ముఖ్యంగా ప్రభువా నా సన్నిధి నీకు తోడై వచ్చును అన్నావు ప్రభువా. పరలోకము నుండి ప్రభువా నీ సన్నిధి తోడై వచ్చునుగాక. ఏ విధంగా యెహోషువతో పలికావో, నీవు చేయు కార్యములన్నింటిలో నువ్వు విజయము సాధించదవు, నేను నీకు తోడై ఉండును, నేను వెరువకు అన్నావు ప్రభువా. ఆ విధంగా ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి తోడై ఉండునుగాక, బృందానికి తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నావు. నిరంతరము ప్రభువా నీ యొక్క రెక్కల నీడలో కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యం పలుకుతున్నట్లు కీర్తన 121, 6 ప్రభువు సన్నిధి నీకు తోడై ఉండి నీకు క్షేమము కలిగించునుగాక. సకల అపాయముల నుండి, కీడుల నుండి ప్రభువు నిన్ను కాపాడునుగాక. నీవు నీ నోటి పలుకులను నోటి ఇర్మియాతో పలికావు, నీ నోటి మాట నేలపై పడకుండా అది ఫలించినట్లుగా నేను చేస్తానన్నావు ప్రభువా. ఆ విధంగా తండ్రి ఫాదర్ గారి నోటి ద్వారా వచ్చే ప్రతి మాటని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ అభిషేకము ఆయన మీద ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. దీవించుము దేవా, అభిషేకించుము దేవా. ఇదే మందిరములో, ఇదే స్టేజ్ మీద ప్రభువా ఎంతో మంది బిడ్డలను నడిపించగా, అక్కడ కూడా తమిళనాడులో ఒక నూతనమైన కథోలిక రివైవల్ లార్డ్, కరిస్మాటిక్ రివైవల్ లార్డ్ ఫాదర్ గారి ద్వారా వచ్చునుగాక. అనేక మంది ప్రజలు రక్షణ పొందుదురుగాక. అనేకమైన గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు అక్కడ తమిళనాడు ప్రజల మధ్యలో జరుగునుగాక. అనేక మంది భారంతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో వచ్చే ప్రజల మనసులకు ఆ యొక్క వాక్యము ద్వారా, పాటల ద్వారా, స్వస్థత, అభిషేక ప్రార్థనల ద్వారా ఊరట, ఓదార్పు, బలము వారికి లభించునుగాక. వారి హృదయములలో శాంతి, సమాధానము నింపబడునుగాక. ఈ కుమారుని చేతులను అభిషేకించుము దేవా. గురుత్వము రోజున ఏ విధంగా అభిషేకించామో మరొకసారి ఆ తైలము ఆ చేతుల మీద పొంగి పొరలునుగాక. ఆ తైలముతో నింపబడిన ప్రభువా ఆ పరిశుద్ధ హస్తములు ఎవరి మీద అయితే ఉంచుతున్నారో, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ చేతి స్పర్శ ద్వారా గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఏ విధంగా పేతురు నీడ రోగులను స్వస్థపరిచిందో, పౌలు వస్త్రము దురాత్మలను పారద్రోలిదో, ఫాదర్ గారి యొక్క చేతి స్పర్శ అనేక మందికి స్వస్థత, విడుదల దయచేయునుగాక. అద్భుతమైన బలీయమైన అభిషేకము కుమ్మరించుమని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.